హైదరాబాద్ పేట్ బషీర్బాద్ లో కిడ్నాప్ కలకలం రేపింది. శ్రీనాథ్ అనే వ్యక్తి నుంచి 5 లక్షల అప్పు తీసుకున్నాడు యశ్వంత్. డబ్బులు తిరిగి చెల్లించలేదని యశ్వంత్ కిడ్నాప్ చేశారు. యశ్వంత్ పై దాడికి పాల్పడింది శ్రీనాథ్ రెడ్డి గ్యాంగ్. యశ్వంత్ తల్లి కంప్లైంట్ తో శ్రీనాథ్ పై కేసు నమోదు చేశారు. హైదరాబాద్ పేట్ బషీర్బాద్ లో జరిగిన ఈ కిడ్నాప్ స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి అప్పు చెల్లించలేదని ఆ వ్యక్తిని కిడ్నాప్ చేయించారు. సో నేను ఈవెంట్ కోసం అని చెప్పి అల్వాల్లో శ్రీనాథ్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన దగ్గర మనీ తీసుకున్నాను. అంటే తను చాలా పెద్ద ఫైనాన్సర్, అంటే డబుల్ రేట్కి ఇంట్రెస్ట్లకి అందరికీ అమౌంట్ ఇస్తూ ఉంటాడు. సో నేను కొంచెం రీజన్ వల్ల నేను ఈవెంట్ చేయలేకపోయాను. ఆయన కూడా రీజన్ తెలుసు ఎందుకు నేను ఈవెంట్ చేయలేదు అని చెప్పి కూడా. సో ఈవెంట్ దాని తర్వాత నాకు కొంచెం మేనేజ్మెంట్ చేయడం స్టార్ట్ చేశాను. అమౌంట్ ఇవ్వు అని చెప్పి. అప్పటికి నేను వాళ్ళకి ఒక అగ్రిమెంట్ లాగా రాసిచ్చి నేను సో టైంకి అమౌంట్ ఇస్తాను చెప్పాను. సో దాంట్లో కూడా నేను మొన్న కొంచెం అమౌంట్ కూడా పే చేశాను. బట్ వాళ్ళు నాకు సడన్గా ఒక వన్ డేలో నాకు మొత్తం అమౌంట్ కావాలని నన్ను ఫోర్స్ చేసి నన్ను చాలా అరెస్ట్ చేశారు. సో ఒకరోజు ఒక్కరిగా పర్సనల్గా మాట్లాడదాము, నీకు ఒక వేరే ఆఫర్ ఇస్తాను, వేరే ఈవెంట్ చేసు, ఇంకొంచెం మనీ ఇన్వెస్ట్ చేస్తానని చెప్పి నన్ను నమ్మించి ఒక ప్లేస్కి పిలిచి అక్కడ నేను ఒక్కనే ఉన్న సమయంలో నా మీద ఫుల్ అటాక్ చేశారు. ఒక 10-15 మెంబర్స్ దాకా. సో అప్పుడప్పుడు మా తమ్ముడికి ఇన్ఫార్మ్ చేసి అతను పిఎస్కి వెళ్ళి వాళ్ళకి పిఎస్లో కంప్లైంట్ ఇచ్చాడు. అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు పిఎస్లో కంప్లైంట్ ఇచ్చారని చెప్పి వీళ్ళకి తెలిసి నన్ను అక్కడ నుంచి కిడ్నాప్ చేసి ఇంకొక ప్లేస్కి షిఫ్ట్ చేసి నన్ను ఆల్మోస్ట్ ఒక 10 o'clock 11 o'clock కిడ్నాప్ చేసి వాళ్ళు మార్నింగ్ 3-4 దాకా నన్ను అక్కడనే ఉంచారు. ఫుల్ నన్ను టార్చర్ చేశారు. సో ఇప్పటికీ ఇంకా నన్ను ఎలా కొట్టారంటే ఆ రోజు నన్ను మొత్తము బియర్ బాటిల్స్, హాకీ స్టిక్స్, వాళ్ళ దగ్గర చిన్న చిన్న వెపన్స్ ఉన్నాయి, బెల్ట్లు, చాలా గ్యాజెట్స్తో నన్ను ఫుల్ టార్చర్ చేసి నన్ను ఫుల్ కొట్టారు.